బాలామృతం పిండితో హల్వా చేశానండి. చాలా బాగా కుదిరింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ముందుగా ఒక గిన్నెలోకి 3/4 కప్పు బెల్లం, 3/4 కప్పు నీళ్లు వేసుకుని బాగా కరిగించుకోవాలి. పాకం రానవసరం లేదండి, కొంచెం మరిగితే సరిపోతుంది. ఇప్పుడు వేరే పాత్రలో ఒక స్పూన్ నెయ్యి వేసి 3/4 కప్పు బాలామృతం పిండి వేసి బాగా వేయించుకోవాలండి. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. బెల్లం, నీళ్లు, బాలామృతం పిండి ఈక్వల్ గా తీసుకోవాలండి. అప్పుడే మనకి హల్వా బాగుంటుంది. పిండి బాగా వేగి కలర్ చేంజ్ అయింది చూసారా, ఆ టైంలో కరగబెట్టుకున్న బెల్లం పాకాన్ని వడగొట్టుకుని వేసుకుని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి. మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసి యాలకుల పొడి కూడా వేసి హల్వా కొంచెం దగ్గర పడే వరకు కలుపుకొని ఇలా చిన్న చిన్న బెలూన్స్ వస్తాయి చూసారా, ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక కప్ లోకి తీసేసుకున్నానండి. చివరిగా పైన డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. బాలామృతం పిండి, బెల్లం రెండు హెల్దీనే కనుక అప్పుడప్పుడు పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.